सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। कॉस्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोड, असली घी, मेवाजात, बादाम, काजू, पिस्ता और असली खोवे से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोड। एक बार खाएं तो खाते ही रह जाएं। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है, तो फिर देर किस बात की, अभी मंगवा लें कॉस्मिक बेक जोन के जायकेदार दम के रोट आपके मुंतजिर। कॉस्मिक बेक जोन महबूब नगर। ज़िला महबूब नगर मुस्तक़र के कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफ़ती कॉन्फ्रेंस से डीसीसी सदर और रुकन असम्बली देवर कदरा जी मधुसूदन रेड्डी ने खिताब करते हुए कहा कि 2 लाख रुपए की कर्ज माफ़ी मुल्क में एक तारीखी वाक़या है। मधुसूदन रेड्डी ने कहा कि वरंगल डिक्लेरेशन में राहुल गांधी ने किसानों को 2 लाख रुपए की कर्ज माफ़ी का ऐलान किया था। इसी वादे के मुताबिक चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में किसानों से किया गया वादा पूरा कर रहे हैं। उन्होंने कहा कि साबिक़ चीफ मिनिस्टर वाईएस राजशेखर रेड्डी के दौर में किसानों के 1 लाख रुपए के कर्ज बैक वक्त माफ़ किए गए थे और अब बैक वक्त 2 लाख रुपए कर्ज माफ़ किया जा रहा है। मधुसूदन रेड्डी ने कहा कि कर्ज माफ़ी के लिए राशन कार्ड बुनियाद नहीं है, लेकिन किसान की पासबुक की बुनियाद पर एक ही वक्त में 2 लाख रुपए का कर्ज माफ़ किया जाएगा। उन्होंने इस मौके पर बीजेपी पार्टी लीडरों पर किसानों की फलाह व बहबूद को नज़रअंदाज करने और कर्ज माफ़ी पर झूठा प्रोपेगेंडा फैलाने का इल्ज़ाम लगाया। उन्होंने मज़ीद कहा कि महबूब नगर के एमपी जो बीआरएस के वोट लेकर जीती हैं, किसानों के कर्ज पर तनकीदें करना दुरुस्त नहीं है। उन्होंने इस मौके से सवाल किया कि बीजेपी कई रियासतों में इक़्तिदार में है, क्या वहां बीजेपी इस तरह कर्ज माफ़ की है? उन्होंने याद दिलाया कि बीजेपी वही पार्टी है जिसने किसानों के खिलाफ सियाह कवानीन बनाए, जबकि कांग्रेस इस सियाह कवानीन के खिलाफ किसानों के लिए बड़े पैमाने पर एहतजाज दर्ज किया, जिसके बाद इन सियाह कवानीन को मनसूख कर दिया गया। जी मधुसूदन रेड्डी ने इस मौके पर किसानों से अपील की कि कर्ज माफ़ी के मौके पर कांग्रेस के ज़ेर एहतमाम मुनाकिद होने वाली तकरीबात में बड़ी तादाद में शिरकत करें। मीडिया మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। ప్రధానంగా ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు, అదేవిధంగా పండగ సాయన్న జయంతి శుభాకాంక్షలు, మొహరం పండుగ శుభాకాంక్షలు। అంటే ఈరోజు ఈరోజు మంచి రోజు, రేపు ఇంకా మంచి రోజు కాబోతా ఉంది ఈ తెలంగాణ ప్రజలకు। ముఖ్యంగా రైతుల పట్ల ఆనందాలు వెల్లివిరిసే రోజు కాబోతుంది రేపటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా గర్వంగా నేను ఒక రైతు బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేగా, ఒక రైతు బిడ్డ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం। ఈరోజు మనందరికీ అన్నం పెట్టే రైతుల రుణాలు మాఫీ చేయాలని ఒక పెద్ద ఆలోచన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది। గతంలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి రైతులను ఆదుకోవాలి, రైతుల రుణాలు మాఫీ చేయాలనే ఆలోచనతోన గతంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీది। మళ్ళీ 2022 జూన్లో మా ప్రియతమ నాయకులు, ఈ దేశానికి కాబోయే భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది, వచ్చిన వెంబడే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చాలా గొప్పగా చెప్పినాం।
చెప్పిన విధంగానే ఈరోజు మాట నిలబెట్టుకోబోతా ఉన్నాం. రేపటి రోజు మీకందరికీ కూడా తెలుసు, ఈ 2 లక్షల రుణమాఫీకి నాంది పలకబోతా ఉన్నాం. రేపు అనగా గురువారం రోజు 18వ తారీఖు రోజు మొదటగా ఈ 2 లక్షల రుణం ఏకకాలంలో మాఫీలో భాగంగా రేపు ₹1,00,000 లోపు ఉన్న రైతులందరికీ కూడా రేపు 4 గంటలకు రైతుల ఖాతాల్లో ఈ రుణాలన్నీ కూడా జమ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము రేషన్ కార్డు విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికే తప్ప రుణమాఫీకి ప్రామాణికం కాదని చెప్పేసి, రుణమాఫీకి ప్రామాణికం రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం. సో ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, రైతుల రుణాలకు మాఫీ చేయడానికి ప్రామాణికంగా తీసుకోబోతా ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతు పాస్బుక్ ఆధారంగా చేసుకొని ఈ 2 లక్షల రుణాల మాఫీ ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఈ సందర్భంగా తెలియజేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏమాత్రం రైతుల పట్ల కనికరం లేని వ్యక్తులు, రైతులను దేశించే వ్యక్తులు, రైతులను రాళ్లతో కొట్టి ఇబ్బందులకు గురి చేసిన పార్టీకి నాకు సంబంధించిన నాయకులు, రైతులు ఎండ వానకు చలికి తడుస్తున్నా పట్టించుకోలేని బీజేపీ దద్దమ్మలు కొందరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదు, ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ చేయట్లేదని చెప్పేసి కొన్ని కళ్ళు లేని కబోదులు నిన్న కూడా ఈ మహబూబ్నగర్ పట్టణంలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. మీకు కళ్ళు చెవులు ఉంటే పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది. మేమేమేం పథకాలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చాలా గొప్పగా అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు కూడా ఏ ఊరికి పోయి ఎవరిని అడిగినా కూడా ప్రజలు చెప్తారు. ఉచిత కరెంటు కూడా ఎన్నికలకు కూడా అయిపోయినప్పుడే ఆ సవరణలని క్లియర్ చేసి ఈరోజు ఉచిత కరెంటును కూడా 200 యూనిట్ల లోపు అందిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అదే కాకుండా ₹500 సిలిండర్ ఇస్తామన్న విషయం కూడా ఈరోజు అమలు అవుతూ ఉంది. 500 సిలిండర్ డబ్బులు కట్టించుకున్న మిగతా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి. అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా అది ఆ స్కీమ్ కూడా ఘనంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు మేమేదో ఆంక్షలు పెట్టినామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఏదో అవకాశం దొరికితే సార్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నిన్న మహబూబ్నగర్ నుంచి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతో గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ వాళ్ళు ఏదో భిక్ష పెడితే ఆమె ఎంపీ అయిపోయి ఏదో నేనేదో గెలిచిన ముఖ్యమంత్రి మీద నేను పోరాటం చేసి గెలిచినని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు. నువ్వు గెలిపేవారు ఎట్లా గెలిచినావో, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఏ విధంగా సహకారం చేసినా ఇక్కడ మొత్తానికి తెలుసు. నువ్వు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిర్రు రైతులను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ₹1 అన్న ఇప్పటి వరకు బీజేపీ పార్టీ రైతుల రుణాలు మాఫీ చేసింది ఎక్కడన్నా? ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా. మరి ఒక్క దగ్గరన్నా మీరు రైతుల పట్ల ఏమన్నా చిత్తశుద్ధి, మీకు రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ₹1 అన్న ఎక్కడన్నా మాఫీ చేయగలిగినరా ఇప్పటి వరకు? మీరు రైతులను పట్టించుకోరు, రైతుల రుణాలు మాఫీ చేయరు. కానీ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల లోన్లు మాత్రం మాఫీ చేస్తారు బీజేపీ వాళ్ళు. వాళ్ళ కొమ్ము కాస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని మీరు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు మీరు చేసిన మాఫీలు దాదాపు 25 లక్షల కోట్లు. ఇవన్నీ గణాంకాలతో సహా మా దగ్గర ఉన్నాయి. బడా పారిశ్రామికవేత్తల లోన్లు మాఫీ చేసారు తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రం తరఫున కానీ ఒక్క రైతుకు కూడా ₹1 రుణం మాఫీ చేయలే. ఆ రుణాలు మాఫీ చేయకపోను కొన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతులను మోసం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే ఢిల్లీ సరిహద్దుల్లో అక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మళ్ళీ ఆ చట్టాలన్నీ విత్డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఆ రోజు రైతుల పక్షాన.
సో ఈరోజు ఇట్లా ఈ విధంగా రైతులకు ఏమాత్రం న్యాయం చేయకపోను రైతులకు ఉల్టా అన్యాయం చేసుకుంటూ రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి గురించి వీళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ అరే మీకు ఇంత కూడా ఓపిక లేదు, మేము ఇప్పుడు విధి విధానాలు అనేటివి మీరు పెట్టిన ఆంక్షలు అవి, ఇంకా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన ఆంక్షలే, మేము ఆంక్షలు కూడా ఎత్తేసినాం. ఇప్పుడు ఏమీ లేకుండానే క్లియర్గా పాస్బుక్ అనేది ప్రామాణికంగా తీసుకొని రైతులకు రుణాలు మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి చెప్పినాం. రేషన్ కార్డు ప్రామాణికంగా ఇట్లా తీసుకుంటారని చెప్పేసి ఏదో అవకాశం వస్తే కాంగ్రెస్ను విమర్శించాలి, కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతూ ఉన్నారు, కాంగ్రెస్ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదని చెప్పేసి, టీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న, ప్రజలందరూ మెచ్చే విధంగా పాలన అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న ఎమ్మెల్యేల విషయం మీరు అందరికీ కూడా తెలుసు. గతంలో మీ పార్టీ భయపెట్టించో ప్రలోభాలకు గురి చేసో ఏదో రకంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సిగ్గు ఎక్కువ లేకుండా ఈరోజు అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి మన స్పీకర్ గారికి వినతిపత్రం ఇస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలకు అనర్హులుగా ప్రకటించారని చెప్పేసి. మరి మీకు ఆ రోజు ఈ నీతి ఎక్కడ పోయింది, ఈ రాజ్యాంగం ఎక్కడ పోయింది? ఆ రోజు వేరే పార్టీల వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళు మళ్ళీ ఉల్టా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఆ రోజు లేని తెలివి, ఆ రోజు లేని రాజ్యాంగం ఈరోజు గుర్తొచ్చిందా మీకు? సో ఇట్లా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు కుమ్మక్కై ప్రజాపాలన అందిస్తున్న, ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు పోతా ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్ల వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ ఏమి నమ్మొద్దు. ముఖ్యంగా రైతులకు నేను ఒక రైతు బిడ్డగా మీకు ఇచ్చిన హామీని రేపు నెరవేర్చబోతా ఉన్నాం. రేపు మీ కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా, పాలమూరు జిల్లా రైతాంగానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరపబోతా ఉన్నాం. ఆ సంబరాలలో రైతులందరూ కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా హిస్టరీలో మొదటిసారి, అంటే గతంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్దే, కానీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది ఈరోజు భారతదేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ. భారతదేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ. సో ఒక రైతు బిడ్డగా మన